ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండలో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే తండ్రి అయితే ఈతకైతే తీసుకురావడం జరిగింది. అదుపు తప్పి అయితే అబ్బాయి అయితే బావిలో అయితే పడిపోవడం జరిగింది. బాబు అయితే ప్రస్తుతం అయితే నీటిలో అయితే మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే అధికారులు అయితే ఇప్పుడైతే వస్తున్నారు. పోలీస్ సిబ్బంది సైతం ఇప్పుడైతే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే నీటిని అయితే తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందని కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. బాబు చెప్పండి, అసలు ఏం జరిగింది? బాబుకు ఉంటే 10-12 సంవత్సరం. ఓకే, ఎన్ని గజాల బావి ఇది? మస్తు పొడి ఉన్నది, 10-12 గజాలు ఉంటుంది. ఓకే, ఎంతసేపు అవుతుంది పడిపోయి? తెలియదు, ఇప్పుడు నేను చూడలేకు, నాకు ఇప్పుడు తెలిస్తే వచ్చిన. ఓకే, ప్రస్తుతం అయితే మరికొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, ఎన్ని గజాలు ఉంటుంది? అంటే ఎవరిది బావి ఇది? మాదే. నీదే. ఓకే, ఎన్ని గజాలు ఉంటుంది? దాదాపు 10 గజాలు ఉంటాయి. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి నీళ్ళే 10 గజాలు ఉంటాయి. నీళ్ళు 10 గజాలు ఉంటాయి. అంటే ఎంతసేపు అవుతుంది ఒకసారి బాబుని బయటకు తీయాలంటే? దాదాపు అయితే నీరైతే అధికంగా ఉంది కదా, ఒకవైపు అయితే ప్రస్తుతం నీటిని అయితే తోడే ప్రయత్నం సైతం చేస్తున్నారు కదా, ఎంతసేపు పడుతుంది? సాయంత్రం దాకా కావచ్చు. సాయంత్రం కావచ్చు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎన్ని గంటలకు పడ్డాడు? మీకు సమయం ఐడియా ఉందా మీకు? 1 అవర్. 1 అవర్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎవరైనా రెస్క్యూ టీం వచ్చిందా ఇక్కడికి? రెస్క్యూ టీం అంటే రాలేదు, ఇంకా రాలేదు. ఓకే, అంటే అసలు ఎలా జరిగింది సంఘటన? అంటే కొంతమంది దిగిండ్రు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే రోజు ఈత కొట్టడానికి వస్తుంటారు ఇక్కడికి? రోజు వస్తారట. ఈరోజు నేను వద్దు అన్నా కానీ చేస్తూనే ఉంటున్నారు. ఓకే, ఇంకా మేము అక్కడ పొలంగా వస్తుంటే అక్కడ ఉన్నాం, ఇక్కడ అయిపోయింది. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇటువంటి సంఘటనలు ఇక్కడ? జరగలేదు, ఇప్పటికి జరగలేదు. ఓకే, ఇప్పుడే జరిగింది. ఓకే, ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నాడు బాబు? ఏమో తెలియదు. ఓకే, దాదాపుగా 4th or 5th ఉంటుంది. ఓకే, అంటే ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? రోజు పిల్లలు వస్తుంటారా? ఎవరో పిల్లలు వస్తుంటుంటారు. ఓకే, వచ్చిన వాళ్ళు కొంతమంది, రాని వాళ్ళు కొంత పైన కూర్చుంటుంటారు. కానీ ఇవాళ మొత్తం తండ్రి ఉన్నాడు కనుక వాళ్ళు అంతా దిగిపోయారు. ఓకే, అంటే ఎవరైనా వెతికే ప్రయత్నం చేయలేదా మరి? చేసినా కూడా లాభం లేకుండా అయింది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే బావి దగ్గరికి అయితే రోజు అయితే పిల్లలైతే ఈత కొరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే పాఠశాలలకైతే సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అయితే పిల్లలైతే ఈత సరదా కోసం అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఈత కొట్టడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికుడు అయితే చెప్తున్న పరిస్థితి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే బాబు అయితే దాదాపు 4-5వ తరగతి అయితే చదువుతున్నాడు. ఇక్కడ దగ్గరలోని గంగాధర పాఠశాల అయితే బాబు అయితే చదువుతున్న పరిస్థితి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే డైలీ అయితే ఇక్కడికైతే పాఠశాలకు సెలవులు వచ్చిన నేపథ్యంలో పిల్లలైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఈత సరదా కోసం అయితే ఇక్కడికైతే వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటువంటి ఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇవాళే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సంఘటన అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం దీనికి ఇక్కడికైతే అధికారులు అయితే ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. పోలీస్ సిబ్బంది సైతం చర్యలు అయితే తీసుకుంటున్నారు. నీటిని అయితే తోడే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది సైతం వస్తున్నారని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదప్పటికైతే తల్లిదండ్రులు అయితే జాగ్రత్త వహించాలి, పిల్లల్ని ఈతకు తీసుకెళ్లేటప్పుడు తగు స్విమ్మింగ్ సంబంధించి అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అయితే కొంతమంది సరదాకు కావచ్చు, కొంత ఎండ తాపం తగ్గించుకోవడానికి కావచ్చు ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మేమైతే పొలం పనులు అయితే నిమగ్నమయ్యాము. ప్రస్తుతం వరి అయితే కోస్తున్న నేపథ్యంలో అయితే మేము మా పనుల్లో బిజీ అయ్యామని చెప్పేసి అయితే బావి యజమాని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే నీటిని తోడడానికి అయితే సాయంత్రం అయితే పట్టొచ్చు. ఏదైనప్పటికైతే బాబు అయితే ఇప్పటివరకు అయితే పైకి తేలేదు. కొంతమంది అయితే ప్రయత్నాలు చేయడం జరిగింది. తనైతే దొరకకపోవడం వల్ల అయితే రెస్క్యూ సిబ్బంది అయితే వస్తున్నారు. వచ్చిన తర్వాత కానీ ఏం చెప్పాలని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికుడు కావచ్చు, బావి యజమాని చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.